ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ శ్రవణము మననము మొదలైనటువంటి నిధిధ్యాసనము మొదలైన తత్వ విచారణ చేత జ్ఞానము అనేటువంటిది వస్తుంది. ఆ విచారణ చేత జ్ఞానము ద్వారా చిదాకాశమాత్ర శరీరుడై ఉండేటువంటి వాడు దేహము మొదలైన వాటి పట్ల అహంభావాన్ని పొందనటువంటి వాడు, లేకపోతే సమాధి అందే అంటే దేహరహితుడయ్యే నిరతిశయానందమైనటువంటి దాని యందు ప్రతిష్ఠుడై ఉండేటువంటి వాడు అగు మనుజునకు జ్ఞానము అనబడే మహా అగ్ని చేత దగ్ధమై అసత్తై ఉన్నటువంటి అహంకారము అనే బీజము నుండి ఈ సంసార వృక్షము అనేటువంటిది ఎప్పటికీ కూడా ఉత్పన్నము కాదు కదా అని చెబుతూ, అంతేకాదు అరటి స్తంభం యొక్క పట్టలలాగానే ఒకదానిపై ఒకటి ఒకదానిలో ఇంకొకటి ఉన్నట్లుగా ఉండి పరస్పరము కూడా ఒకదానితో ఒకటి కూడి ఉన్నట్లుగా వేరుగా ఉన్నట్టి స్వరూపాలు గలవైనటువంటి అనేక జగాలు కూడా ఆకాశంలో కనిపిస్తూ ఉన్నవి అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, ఓ మునీంద్ర, నా ఎదుట మీరు ఏమని చెప్పారంటే మేరు పర్వతము మందర పర్వతము మొదలైనటువంటి పర్వతాలు కొట్టుకొని పోవచ్చు ఉన్నవి అని మీరు తెలియజేసి ఉన్నారు. ఈ మొదలైనటువంటి మాటల యొక్క పూర్ణమైనటువంటి దానికి పూర్తి అర్థాన్ని నేను ఒకంతైనా కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నాను. కాబట్టి యథారీతి దానిని ఉన్నది ఉన్నట్లుగా దానిని గురించి తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, మరణించినటువంటి వారి ప్రాణం ఏమవుతుంది? శూన్యములో ఎగసిపోతుంది, ఆకాశానికి ఎగసిపోతుంది కదా. ఆ ప్రాణమందు చిత్తము కూడా ఉంటుంది. ఆ చిత్తమునందు ఎలా అంటే విత్తనమునందు వృక్షములాగానే ఆ చిత్తమందు ఏముంటుంది? వివిధాకారమైనటువంటి జగత్తు కూడా ఉంటుంది. అంటే ద్రవ స్వభావము గలవగుట చేత సముద్ర జలాలు నదీ జలాలతో కలిగినట్లుగానే, అంటే ఇప్పుడు సముద్ర జలాలు ఉప్పు నీటి జలాలు, నదీ జలాలు తీయటి నీటి జలాలు అయినప్పటికీ కూడా దాని యొక్క జలము అన్నప్పుడు ద్రవత్వము కలిగి ఉండడం కారణం చేత ఈ యొక్క అంటే ద్రవ స్వభావమే కలిగి ఉండడం చేత ఈ సముద్ర జలాలలో నదీ జలాలు అనేటువంటివి కలిసిపోతున్నవి. అలాగే ఈ చనిపోయినటువంటి తర్వాత జీవుని యొక్క ప్రాణవాయువులు ఆకాశమందలి వాయువులతోటి కలిసిపోతాయి అని చెబుతూ, ఎందుకు అది వాయువు ఇది వాయువే, ఎలాగా సముద్ర జలాలలో నదీ జలాలు కలిసిపోతూ ఉన్నవో అలాగే చనిపోయిన తర్వాత జీవుని యొక్క ప్రాణవాయువు ఆకాశంలో ఉన్నటువంటి వాయువులతోటి కలిసిపోతుంది. ఈ కారణము చేత ఆకాశ వాయువు చేత విశేషంగా ప్రేరితమైనటువంటి ఆ ప్రాణాలయందు ఇక సంకల్ప రూపమున ఉన్నటువంటి అనేక జగాలు కూడా అటు ఇటు పరిభ్రమిస్తున్నట్లుగానే ఉంటుంది. అంతేకాదు ప్రకాశమానములైనటువంటి సంకల్పాల చేత నిండిపోయినటువంటి ప్రాణవాయువుతో కూడుకున్న వాయువుల చేత ఈ దిక్కులన్నీ కూడా నాలుగు వైపులా నిండిపోయినట్లుగా పరిపూర్ణములై ఉన్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. నీవు కూడా అలాగే చూడు. అంటే సంకల్పాలతో పుట్టినటువంటి జగత్తులను ముంగిట అందిట అంటే వాకిట్లో ఉన్నటువంటి నా ఎదుటనే ఉన్నటువంటి అనేక మందర మేరు పర్వతాలు కొట్టుకొని పోచుండటను కూడా నేను చూస్తూ ఉన్నాను. నీవు కూడా నీ యొక్క బుద్ధి దృష్టి చేత చూడు.
రామా, ఆకాశములో ఉన్నటువంటి వాయువు నందు మృతించినటువంటి వారి ప్రాణాలు ఉన్నవి కదా, ఆ ప్రాణాలందు వారి యొక్క మనసు కూడా ఉన్నది. ఆ మనసునందు నువ్వెల యందు నూనెలాగానే జగత్తు కూడా ఉన్నది అని నీవు తెలియాలి. ఆకాశము, వాయువు వాటి ద్వారా ఎలాగైతే వాటికి సమానమైనటువంటి మనోమయం, ప్రాణమయం అనేటువంటి శరీరాలు కొట్టుకొని పోబడుచూ ఉన్నవో, అట్లాగే ఆ ప్రాణాల యొక్క మనసునకు అంగభూతాలే అయినటువంటి జగత్తులు కూడా కొట్టుకొని పోతూ ఉన్నవి. అంటే ఈ చతుర్విధ ప్రాణి సమూహాలతో కూడి ఉన్నవే. చతుర్విధ ప్రాణి సమూహాలు అంటే అసలు ఈ పృథ్వీపై ఉన్నటువంటి ప్రతి ప్రాణి శరీరము, ప్రతి ఉపాధులు కూడా 4 రకాలుగానే ఉత్పన్నమవుతాయి. అది అండజ అంటే గ్రుడ్డు ద్వారా ఉత్పన్నమయ్యేటువంటివి. పక్షులు కానీ మరి జంతువులు కానీ ఏవన్నా కానీ అవన్నీ కూడా గ్రుడ్డు ద్వారానే ఉత్పన్నమయ్యేటువంటివి. ఏది పాములు కానీ పక్షులు కానీ ఇలాంటివి అనేకం. అంతేకాదు అండజ అన్నప్పుడు రెండోది స్వేదజ అంటే మరి చెమట ద్వారా చిన్ని చిన్ని క్రిములు, నల్లులు, పేలు మొదలైనటువంటి చిన్నపాటి క్రిమి కీటకాదులన్నీ కూడా చెమట ద్వారా ఉత్పన్నమయ్యేటువంటివి. అంతేకాదు మూడవది అయినటువంటి ఉద్భిజాలు అంటే భూమి నుండి ఉత్పన్నమయ్యేటువంటివి. చిన్న తృణము మొదలు పెద్ద పెద్ద వృక్షాల వరకు, పర్వతాలు, నదులు, సముద్రాలు, మరి రాళ్ళు, పీఠభూములు, శిలలు, ఇటువంటివన్నీ కూడా చరము అచరములతో కదిలేటువంటివి, కదలనటువంటివి, సర్వేక సమస్తము కూడా భూమి నుండి ఉత్పన్నమయ్యేవి. నాలుగవది జరాయుజ అంటే మావి వలన ఉత్పన్నమయ్యేవి. కొన్ని జంతువులు, పశువులు, మనుషులు ఇవన్నీ కూడా మావి అనే ఒక మాంసపు ఆవరణ, చర్మం యొక్క ఆవరణ ద్వారా పుట్టబడేటువంటివి. ఈ విధంగా ఉత్పన్నమైనటువంటి 4 రకాల ప్రాణి సమూహాలతో కూడా కూడి ఉన్నటువంటివై ఈ ఆకాశము, మరి వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మొదలైనటువంటి ఈ పంచభూతాల సమ్మేళనములతో అన్నింటి యొక్క కలయికతో అప్రతిష్ఠితములే అయినటువంటి, ఏమాత్రము చెప్పుకోలేనటువంటి, అంటే ఏమాత్రము ప్రతిష్ఠితము కానటువంటి ముల్లోకాలు, స్వర్గ, మర్త్య, పాతాళ మొదలైనటువంటి ముల్లోకాలు కూడా నా ఎదుట ఎలా ఉన్నవి అంటే గంధములాగానే సర్వత్రా, గంధము అంటే వాసనే కదా, ఆ గంధములాగానే సర్వత్రా కొట్టుకొని పోతూ ఉన్నవి. కాబట్టి ఓ రఘునందన, ఈ ఎదుట ఉన్నటువంటి సంకల్ప రూపాలే అయిన ఈ జగత్తులు స్వీయ స్వప్న నగరస్థ నదీ ప్రవాహంలాగానే, ఎవరికి వారికి కళానుభూతిలాగానే ఈ జగత్తులన్నీ కూడా నదీ ప్రవాహంలాగానే బుద్ధి చేతనే కనిపిస్తూ ఉన్నవి. కానీ ఈ యొక్క చర్మనేత్రము చే మాత్రము కానే కాదు, ఈ తోలు కన్నుతో మాత్రము కానే కాదు అని చెబుతూ, అంటే ఆకాశము కంటే కూడా మిగుల సూక్ష్మమైనటువంటి సంకల్పముతో పుట్టినటువంటి ఈ మనోమయ జగత్తులు, ఈ మానసికమైనటువంటి దానితో నిండిపోయిన ఈ జగత్తులు ఎల్లవేళలా కూడా సర్వ ప్రదేశాల యందు కూడా ప్రకాశిస్తూ ఉన్నవి. ఇంకా కూడా కల్పనా మాత్రమైన కేవలము కల్పించబడినటువంటి రూపాలే కలిగినవి కావడము చేత యథార్థముగా ఎచ్చటా కూడా ఒకంతైనా సరే కొట్టుకొని పోకుండా ఉన్నటువంటివే అయి ఉన్నవి. కానీ ఇక్కడ చేదాంశము అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది కదా. అలా వ్యాపించి ఉండడం చేత ఆయా జీవులన్నీ కూడా తమ తమ భోగ్యములైనటువంటి, అంటే తమకు అనుభవింపయోగ్యమైనటువంటి, ఆ అనుభవించేటువంటి యోగ్యములైన భోగ్యములు ఏవైతే సుఖాలు, కష్టాలు మొదలైనటువంటివన్నీ కూడా స్వర్గము కానీ, నరకము కానీ, భూమి కానీ మొదలైనటువంటి వాటి యందు దృఢభావన చేయడం చేత ఆ సంకల్పాలతో నిండిపోయినటువంటి జగత్తులు మొత్తం కూడా, ఇక్కడ సంకల్ప జగత్తులు అంటే సంకల్పము, వికల్పము. జగత్తు అంటే సంకల్పం ద్వారా పుట్టడం, మరి వికల్పం ద్వారా నశించడం. అటువంటి సంకల్పాలతో నిండిపోయినటువంటి ఈ యొక్క జగత్తులు సుఖము, దుఃఖము మొదలైనటువంటి భోగక్రియలను ఇవ్వడం
ఎందు సమర్థములే అవడం చేసి నీవు నా ఎదుట సత్యముగా ఉన్నటువంటి విధంగానే సత్యాలుగా తోస్తూ ఉన్నవి. అంటే ఎదుట ఉన్నటువంటి ఈ ప్రాణరూప నదీ వేగమందు ఈ ప్రతిబింబిత నగరాలులాగానే ఆవిర్భవించినవి. అంతేకాదు ఎలాగంటే కేవలము వాసనా మాత్రాలై, అంటే కోరిక మాత్రమే అవి ప్రచ్ఛన్నంగా ఉండడం చేత అవి ఆవిర్భవించనవి. అవి ఆవిర్భావం కాల అయినటువంటి అనేక జగాలు కొట్టుకొని పోబడుచు ఉన్నవి. అంటే ఏంటి, ఇక్కడ పరమార్థము అనేటువంటిది కొట్టుకొని పోబడకుండా ఉన్నది అని చెబుతూ, ఓ రాఘవ, వాయువునందు ఉన్నటువంటి సుగంధాలు కొట్టుకొని పోబడినట్లుగానే ఈ ప్రాణవాయువునందు ఉన్నటువంటి ఆకాశముతో నిండిపోయినటువంటి సూక్ష్మములైనటువంటి జగత్తులు అన్నీ కూడా కొట్టుకొని పోతూ ఉన్నవి. అంటే ఇప్పుడు కుండ ఉన్నది, అది మరొక ప్రదేశానికి తీసుకొని పోబడింది. ఆ కుండలో ఉన్నటువంటి ఆకాశమునందు ఏమైనా భేదం ఉన్నదా? ఇక్కడ నుండి ఇంకొక చోటకి తీసుకువెళ్ళాం. ఆ కుండలో ఉన్నటువంటి ఖాళీ ఇంకొక చోటకి వెళ్ళినటువంటి ఖాళీలో ఉంటుందే కానీ దానికి ఏమైనా భేదం ఉంటుందా? అలాగే ఈ యొక్క చాలనాదిమయమైనటువంటి ఏది మార్పులు చేసేదానితో నిండిపోయినటువంటి చిత్తము యొక్క దాని యొక్క అంతర్గతములైనటువంటి ముల్లోకాల యొక్క ఈ భ్రమణము అనేటువంటిది, ఈ తిరగడము అనేటువంటిది ఉత్పన్నమైనప్పటికీ కూడా ఆత్మయందు భేదాలు అనేటువంటి ఉన్నవా? శరీరాలు వస్తూ పోతూ ఉన్నవి. అది ఎక్కడికో ఇప్పుడు ఒక చోట ఉత్పన్నమైంది, ఇక్కడ కొన్నాళ్ళు ఉండి నశించింది, తర్వాత మరొక ప్రదేశంలో పుడుతుంది, మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉంటుంది. కానీ ఆత్మతత్వానికి తేడా ఉన్నదా? ఎలా? ఇక్కడ ఉన్న కుండని మరొక ఊరు తీసుకువెళ్ళాం, అక్కడ ఉన్న ఆకాశానికి ఇక్కడ ఉన్న ఆకాశానికి, కుండలో ఉన్న ఆకాశానికి తేడా ఉన్నదా? అలాగే శరీరాలు వదులుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి ఆత్మతత్వానికి ఏమైనా భేదం ఉన్నదా? లేదు. ఎందుకు? ఈ శరీరాల రాకపోకలు. మరి అంటే శరీరము అన్నప్పుడు కేవలం మనుజ శరీరమేనా? కాదు, అనేక రకాలు. మనం ఏమని చెప్పుకున్నాం? చతుర్విధ ప్రాణుల గురించి చెప్పుకున్నాం. 4 రకాలైన ఏది? ఉద్భిజ, అండజ, స్వేదజ, జరాయుజ, 4 రకాలుగా ఉత్పన్నమైనటువంటి ఏ దేహాలలో ఉన్నప్పటికీ, ఏ దేహాలు వదిలిపెడుతున్నప్పటికీ, ఏ దేహాలు ధరిస్తూ ఉన్నప్పటికీ, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అయితే ఆత్మలో భేదం ఉన్నదా? లేదు కదా. అలాగే ఆత్మయందు ఏ భేదము కలుగదు. అంటే మృతి చెందినటువంటి వారి, అంటే చచ్చిపోయినటువంటి వారి యొక్క ప్రాణమునందు ఉన్నటువంటి సంకల్పముతో నిండిపోయిన జగత్తు ఎలాగా కేవలము కల్పన మాత్రమై ఉంటుందో అలాగే నీ యొక్క జగత్తు యొక్క భ్రాంతి కూడా అసత్యంగానే ఉదయించింది కదా, అదే అవుతుంది, అసత్యమే అవుతుంది. యథార్థంగా ఈ భ్రాంతి కూడా ఉదయించడమే లేదు, అసలు ఉత్పన్నమే కావడం లేదు. అది ఉత్పన్నమే కానిది మరి నశిస్తుందా అంటే నశించడం లేదు. దేని ద్వారా అంటే తత్వదృష్టి చేత మాత్రమే అది ఉత్పన్నం కావడం లేదు, నశించడం లేదు. తత్వదృష్టి లేకపోతే అది ఉత్పన్నమవుతుంది, నశిస్తూ ఉన్నది. కేవలము తత్వదృష్టి చేత ఉత్పన్నము నశింపు లేనటువంటిది ఏమై ఉన్నది? కేవలము అది సర్వవ్యాపకమైన సత్యస్వరూపమైన శాశ్వతమైన బ్రహ్మరూపముగానే ఉన్నది. ఒకవేళ వ్యవహార దశ యందు ఈ పృథివీ గనక ఉదయించినది అయినదనుకో, మరి నౌక యందు ఉన్నటువంటి జనులకు ఆ నౌక యొక్క చలనము కానుపించనట్లుగానే ఇప్పుడు కొంతమంది నౌకలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ నౌక నడుస్తుంది అనిపిస్తుందా? లేదు, నౌకలో ఉన్నారు అంతే, కానీ అది ప్రయాణం చేసేటువంటి నౌక యొక్క నడక అనేటువంటిది కనబడదు. అలాగే ఆ పృథివీ యందు ఉన్నటువంటి మనకు వాయు ప్రేరితమైనటువంటి దాని యొక్క చలనము కూడా గోచరించకుండా ఉంటుంది కదా. అంటే ఈ శరీరాలలో మనం ఉన్నాం, దీని యొక్క ఆయు పరిమాణం మనకు కనపడుతుందా? కనబట్టల్లా. ఇది పతనమైపోతుంది, కనబడుతుందా? లేదు, మళ్ళీ శరీరాన్ని ఉత్పన్నం చేసుకొని వస్తుంది. అంటే మనం శరీరంలో ఉండడమే మనకు తెలుసు, కానీ ఇది కాలక్రమేణా మరి గమనం అనేటువంటిది కాలానుగుణంగా
తున్నది అనేటువంటిది ఎంతమందికి తెలుసు అంటే తత్వజ్ఞానులకు తప్ప మరి ఎవరికి కూడా ఇది గోచరింపబడకుండానే ఉంటుంది. ఎలాగంటే నౌక యందు ప్రయాణం చేసేటువంటి వారికి నౌక యొక్క కదలిక కనబడనట్లుగానే ఈ విధంగా అంటే ఈ జనులకి ఈ వ్యవహార దశ యందు పృథివినందు ఉదయించిన వాడే అయినట్లయితే ఈ పృథివి యందు ఈ శరీరమునందు ఈ భూమి యందు తన యొక్క కాలగమనం అనేది కొనసాగుతూ ఉన్నది అనేటువంటిది తను గుర్తించలేడు. కేవలం తత్వదృష్టి కలిగినటువంటి వారు మాత్రమే గుర్తించగలరు. అంటే అవయవాలకు తగిలి ఉన్నదే అయినప్పటికీ కూడా ఒకవేళ అవయవాలకి అంటే తన యొక్క కాళ్ళు చేతులకి ఏదైనా తగిలి ఉన్నప్పటికీ కూడా నావ యందున్నటువంటి జనులకు ఆ నావ యొక్క చలనము గోచరించనట్లుగానే ఏ విధంగా దానికి తగిలినప్పటికీ కూడా నావ కదులుతుంది అనేటువంటి విషయం మాత్రం నావలో ఉన్నటువంటి వానికి తెలియదు. అలాగే ఈ పృథివీ యందు ఉన్నవారే అంటే ఈ శరీరంతో ఉన్నటువంటి వారే పార్థివ దేహాదిమయులై ఈ యొక్క పృథివీ చేత పంచభూతాల చేత ఏర్పడినటువంటి దేహాలతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా ఈ పృథివీ యొక్క చలనము అంటే ఈ దేహము అనేది పతనావస్థకు చేరుతుంది, ఈ పృథివీ అనేటువంటిది కదులుతుంది అనేటువంటి దాని యొక్క చలనం గురించి గోచరం అవుతుందా, తెలుస్తుందా? తెలియదు. అంటే అనేక యోజనాల విస్తీర్ణము కలిగిన స్థానమే అయినప్పటికీ ఎందుకు గుర్తించలేకపోవడము అంటే దీని యొక్క విస్తీర్ణము చాలా ఉన్నది, ఎంతని చెప్పలేము. అంత స్థానమై ఉన్నప్పటికీ కూడా మరి చిన్న వృక్ష స్తంభము మీద చిత్రకారునికి బుద్ధి చేత వాని యొక్క అల్పత్వ కల్పన చేత ఎట్లు అనుభూతమే అవుతూ ఉన్నదో అలాగే పరమాణువునందు కూడా మనసు యొక్క కల్పన చేత జగత్తు అనేటువంటి అనుభూతమే అవుతూ ఉన్నది కదా అని చెబుతూ వస్త్వల్పమప్యతే బృహల్లఘు సత్వో హిమన్యతే మూషికాః స్వాంజలి ద్రవ్యం నవపంకమివాద్భకాః అంటే రత్నభాండారమునందలి ప్రవేశించినటువంటి ఎలుకలు అంటే రత్నాలు దాచిపెట్టినటువంటి ఒక పెద్ద పెట్టె ఉన్నది, ఒక భాండాగారం. దానిలో కొన్ని ఎలుకలు ప్రవేశించినప్పటికీ ఆ రత్నాలను అవి ఎలా చూస్తాయి అంటే తుచ్చంగా చూస్తాయి. తమ యొక్క దోసెలి మాత్రపు అన్నాన్ని అధికంగా తలస్తాయి. ఏ విధంగా అంత విలువైనటువంటి రత్నాలను చాలా నీచంగా చూస్తాయి. ఎందుకు? దాని యొక్క విలువ ఎలుకలకు తెలియదు. వాటికి అపురూపమైనది, చాలా విలువగా కలిగినది ఒక్క దోసెలి మాత్రం, పిడికిలి మాత్రం అన్నమైన అది అధికంగా తలుస్తుంది. అలాగే పసిబాలురు కూడా తమ యొక్క బహుమూల్యములైనటువంటి సువర్ణాదుల ఆభరణాలను తుచ్చముగాను అంటే బాగా స్థితిమంతుల పిల్లవాడు ఉన్నాడు, వానికి చక్కగా శరీరం నిండా సువర్ణంతో అలంకరించిన ఆభరణాలతో అలంకరించారు. వానికి అది తెలుస్తుందా? తెలీదు. మట్టి చేత చేయబడినటువంటి ఆ యొక్క బొమ్మలనే అధికంగా భావిస్తాడు. ఎందుకు? ఆ సువర్ణం యొక్క అలంకార భూషితములైన ఆభరణాల విలువ వానికి తెలియదు. అయితే వానికేంటి? వాడికి వినోదాన్ని సంతోషాన్ని కలిగించేటువంటి మట్టి బొమ్మలే వానికి ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే అది అధికంగా భావిస్తాడు. అప్పుడేం చేస్తాడు? అడ్డం వచ్చిన నగలన్నీ తీసి ప్రక్కన పడేసి వాడు ఆటల్లో పడిపోతాడు. ఆ విధంగానే అంటే తుచ్చమైనటువంటి విచారణ కలిగినటువంటి జనులు ఈ యొక్క శరీర అనుభవయోగ్యములైనటువంటి వస్తుతనే పట్టి దానితోటే ఆనందిస్తూ దుఃఖపడుతూ ఉన్నటువంటి ఆసక్తము కలిగినటువంటి ఈ ప్రాపంచక విచారమే కలిగినటువంటి జనులు అల్ప వస్తువును కూడా అధికంగా తలుస్తారు. ఈ వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి అల్పమైన ఈ స్థిరము కానటువంటి పదార్థాన్ని కూడా అధికంగా తలుస్తూ ఉన్నారు అని చెబుతూ అంటే రత్నాలు ఉన్నటువంటి పెట్టెలోకి కొన్ని ఎలుకలు ప్రవేశించినవి. అవి ఆ రత్నాలను అధికంగా భావించలేదు. ఎందుకు అంటే దానికి ఒక పిడికిలి అన్నం అయితే అది ఎక్కువగా భావిస్తుంది, దానికి అదే అవసరం. అలాగే బాలురు అయినటువంటి వారు బహుమూల్యములైనటువంటి తమ యొక్క ఆభరణాలను గొప్పగా
ఎప్పటికీ తలంచరు, మట్టి బొమ్మల్నే గొప్పగా తలుస్తారు. అలాగే అల్పబుద్ధి కలిగినటువంటి వాడు స్వల్పమైన పదార్థాన్ని కూడా చాలా గొప్పగా తలుస్తూ ఉంటాడు. అలాగనే అజ్ఞానులైనటువంటి వారు సత్యమైనటువంటి శాశ్వతమైన ఆత్మను గొప్పగా ఎప్పటికీ తలంచరు. అబద్ధమైన వచ్చిపోయే అస్థిర రూపమైన ఈ జగత్తునే గొప్పగా తలుస్తారు అని తెలియజేస్తూ, ఎలాగంటే అజ్ఞానము చేత ఆవరింపబడినటువంటి చైతన్యం యొక్క ఈ జగత్ రూపంలో ఉన్నటువంటి భ్రమయందు అసత్యమైనటువంటి పదార్థమున జీవితునికి అంటే బ్రతికి ఉన్నటువంటి వానికి ఇహలోకం యొక్క కానీ చనిపోయినటువంటి వానికి పరలోకం యొక్క కానీ వాని ధర్మము అధర్మముల యొక్క కల్పన ఏదైతే ఉన్నదో అదే వృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆ చిత్తము యొక్క సంకల్ప రూప భావనే అవుతూ ఉంటుంది కదా అని చెబుతూ, అంటే ఇది వదిలిపెట్టవలసినది, ఇది గ్రహించవలసినది అనేటువంటి మమత్వ భావన, నేను నాకు సుఖం కలిగించేటువంటిది ఇది నేను తీసుకోవాలి, ఇది నాకు కష్టం కలిగిస్తుంది దీన్ని నేను వదిలించుకోవాలి అనేటువంటిది, అంటే వదలవలసినది గ్రహించవలసినది అనేటువంటి మమత్వ భావన ఎవని యొక్క అంతఃకరణమనైతే ఉంటుందో వానికి అజ్ఞానము ఉన్నది అనేటువంటి అర్థమే కదా. అంటే సర్వజ్ఞుడైనటువంటి జ్ఞానికి కూడా ప్రారబ్ధము నశించేటంత వరకు కూడా మరి వ్యవహార సంభవమును వాడు వ్యవహరించేటువంటి దానిని బట్టే ఆ సంభవం అయ్యేటువంటి కొరకే ఇటువంటి మూఢత్వము లేశము అయినా సరే అనువర్తించే ఉంటుంది అని చెబుతూ, చైతన్య సహితుడైనటువంటి వ్యష్టి జీవుడు అంటే వ్యష్టి కానీ సమిష్టి కానీ సర్వేక సమస్తం కానీ దేనిని ఆసరా చేసుకుని ఉన్నాడు అంటే దేని యొక్క ఆసరా అంటే చైతన్య మాత్రమైనటువంటి ఆసరా. అలాగే బ్రతికి ఉన్నటువంటి ఈ యొక్క చైతన్య సహితుడైనటువంటి ఆ వ్యష్టి జీవుడు ఒకానొక మనిషి తన యొక్క చేతులు కాళ్ళు మొదలైనటువంటి అవయవాల చేత తన యొక్క మనసునందే అనుభవించినట్లుగానే సమిష్టి జీవుడగు హిరణ్య గర్భుడు అంటే సమస్తమునందు వ్యాపించి ఉన్నటువంటి వాడు సమిష్టి వాడు కదా. ఆ హిరణ్య గర్భుడు తన యొక్క మనసునందు అనుభవించినట్లుగానే అంటే వ్యష్టికి వ్యష్టి అనుభవిస్తే సమిష్టికి సమిష్టి అనుభవించినట్లుగానే సమిష్టి జీవుడగు హిరణ్య గర్భుడు కూడా తన యొక్క అంతఃకరణమునందు వ్యాప్తములైనటువంటి ముల్లోకాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఓ రామచంద్ర, ఈశ్వరుడు ఎలాగంటే వాస్తవానికి చైతన్య స్వరూపుడు అంటే మాయా శబలితమైనటువంటి చిదాకాశము అంటే విచారించి చూసినప్పుడు చైతన్య స్వరూపుడును చిదాకాశ రూపుడును అవ్యయుడును అజుడును అంటే ఎప్పటికీ కూడా తరగనివాడు పుట్టనివాడు ఆది అంతము లేనటువంటి అనంత రూపుడు అయి ఉన్నాడు కదా. ఈ జగత్తులు అన్నీ కూడా ఆ మాయా శబలితమైనటువంటి చిదాకాశం ఉన్నదే దాని యొక్క అవయవాలే అయ్యున్నవి. ఇంకా ఇనుపగుండు ఒకవేళ చైతన్యవంతమే అయినదనుకో తన యందు కత్తి సూది మొదలైనటువంటి రాబోయే కాల మార్పులను ఎరుగనట్లుగానే ఈ మాయోపహితుడైనటువంటి ఈశ్వరుడు కూడా ప్రళయకాలంలో తన యందు ముల్లోకాలను గురించినటువంటి భ్రమను ఎరిగే ఉంటాడు. ఎలాగంటే ఇనుపగుండు ఉన్నది, అది చైతన్యవంతమే అయ్యింది. అప్పుడు తన యందు ఆ ఇనుపగుండు యందు కత్తి చేయొచ్చు సూది చేయొచ్చు ఎన్నో చేయొచ్చు. ఆ ఇనుపగుండును మార్చితే ఆ ఇనుపగుండు ద్వారా అనేక వస్తువులు తయారవుతాయి. కానీ ఆ భావి కాల మార్పులు అన్నీ కూడా ఇనుపగుండు ఎరుగుతుందా అంటే ఎరుగుతుంది, తెలుసు తనకి ఎన్ని రూపాలలో మార్పులు పొందవచ్చు. అలాగే మాయోపహితుడగు అంటే మాయ చేత నిండిపోయినటువంటి వాడైన ఈశ్వరుడు అంటే మాయ చేత ఉపహితుడైనటువంటి మాయకు దూరంగా ఉండి మాయను ఉపయోగించేటువంటి ఈశ్వరుడు కూడా ప్రళయకాలంలో తన యందు ముల్లోకాలను గురించినటువంటి స్వర్గమధ్య పాతాళ లోకాల యొక్క జరగబోయేటువంటి భ్రమను గురించి ఎరుగుతాడు.
అని చెబుతూ అధిష్టాన రూపము చేత చిత్తును, నిజ రూపము చేత జడము అయినటువంటి మృత్తికా పిండము, ఘటము, శరావము అంటే మూకుడు మొదలైనటువంటి వాటిని తన యొక్క అంగాలుగా తలచున్నట్లుగానే ఈశ్వరుడు కూడా జగత్తును తన యొక్క అంగంగానే తలుస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఈ యొక్క భ్రమను తెలుసుకున్నాడు కదా ఈశ్వరుడు. తెలుసుకొని అధిష్టాన రూపము చేత ఏమై ఉన్నాడు? చిత్తు అయి ఉన్నాడు. నిజ రూపము చేత నిజమైనటువంటి మృత్తికా పిండము అంటే మట్టితో తయారు చేయబడినటువంటి కుండ, మూకుడు మొదలైనటువంటి వాటిని తన అంగాలుగానే తలిచినట్లు. అంటే మట్టి గనక ఈ కుండ కానీ, మూకుడు కానీ, సట్టి కానీ, ఇంకా మట్టి పాత్రలు ఎన్ని ఉంటే అవన్నీ కూడా తన రూపమే అని తలచినట్లుగానే ఈశ్వరుడు కూడా ఈ జగత్తును తన యొక్క అంశంగానే తలుస్తూ ఉన్నాడు. అధిష్టాన రూపము చేత చిత్తును, నిజ రూపము చేత జడము అయినటువంటి అంకురము అంటే విత్తనము లేదా మొలక తన దేహమందు వృక్షత్వాన్ని భావించున్నట్లుగానే ఆ విత్తనం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మర్రి వృక్షం ఉంది. ఆ యొక్క విత్తనము మొట్టమొదట వృక్షం గాల ఆ విత్తనంగా ఉంది, కానీ రాబోయే కాలంలో పెద్ద వృక్షం అవుతుంది అనేటువంటి భావన ఆ విత్తనమునంది ఇమిడ్చినట్లుగానే అలాగే ఈ వృక్షము యొక్క శబ్దము అర్ధరహితమైనటువంటి బ్రహ్మము కూడా ఈ త్రిలోకాల యందు తన యందు స్వర్గ మధ్య పాతాళ లోకాల యందు కూడా తన స్వరూపమే అనేటువంటి భావన చేస్తూ ఉంటాడు అని చెబుతూ అధిష్టాన రూపము చేత చిత్తు ఏ విధంగా అంటే నిజ రూపము చేత జడమైనటువంటి అద్దము ప్రతిబింబించినటువంటి నగరాన్ని తన యందు ఎరుగునట్లుగానే అద్దములో తన ఎదురుగా ఉన్నటువంటి నగరం ప్రతిబింబించబడుతుంది. అయితే అద్దం ఏమనుకుంటుంది అంటే ఈ నగరమంతా నాలో ప్రతిబింబించింది అన్నట్లుగానే ప్రతిబింబింపని దానిని ఎరుగుతుందా? ఎరగదు. అలాగనే ఈ బ్రహ్మము కూడా జీవుడు, ఈశ్వరుడు మొదలైనటువంటి ఉపాధిలు అనేకాలతో కూడినటువంటి హితకరమైనటువంటి దృష్టి చేత ఈ యొక్క త్రైలోక్యాన్ని సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఉత్థాన పతనాలు కలిగినటువంటి ఈ యొక్క సృష్టి సముదాయాన్ని మొత్తాన్ని కూడా తన యందు ఎరుగుచూ ఉన్నాడు. అంటే శుద్ధమైనటువంటి దృష్టి చేత అయితే తెలియడం లేదు. అంటే ముల్లోకాలు కూడా స్వర్గ మధ్య పాతాళ లోకాలు కూడా దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి క్రియా ద్రవ్య మాత్రాలే అయి ఉన్నవి కదా. అహంకారమును దేశ కాలాదులు యందు అభిమానము కలిగి ఉండడాన్ని బట్టి వాటితోటి తాదాప్యాన్ని పొంది ఉండడం చేత దానికి సమానమైనటువంటి స్వభావాన్నే కలిగి ఉంటుంది. కాబట్టి అహంకారానికి జగత్తుకి ఏదైనా భేదం ఉన్నదా? ఎప్పటికీ లేదు. అంటే జడమైనటువంటి లోహాలు మరి మృత్తి పిండాలు ఈ శృతుల చేత నా చేత ఉపమాన రూపంగా కల్పించబడి దృష్టాంతమివ్వబడిన చోట కూడా కేవలము ఒక్క అంశననే ఉపమేయముతోటి సామ్యాన్ని ఎరుగాలి అని చెబుతూ ఎలాగంటే జడమైనటువంటి కదలనటువంటి లోహాలు కానీ మట్టి పాత్రలు కానీ మరి మట్టితో తయారు చేయబడినటువంటి ఈ పిండ రూపాదులు కానీ ఇవన్నీ కూడా శృతుల చేత అంటే వేదాల చేత కానీ లేదా నా చేత కానీ అంటే శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్పేటువంటి ఉపదేశ వాక్యాల చేత కానీ ఉపమాన రూపంగా కల్పించబడి దానిని మరి కూడా పోలిక చేసి తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ దృష్టాంతాలు ఇవ్వబడినటువంటి చోట ఏదైతే నిరూపితం కోసం ఒక దృష్టాంతాన్ని ఇవ్వబడినటువంటి చోట కేవలము ఒక్క అంశమునందే మరి ఈ ఉపమేయముతోటి ఉపమానము అన్నప్పుడు చెప్పబడేటువంటి పోలిక, ఉపమేయము అన్నప్పుడు ఆ చెప్పబడేటువంటి ధర్మము ధర్మి ఏ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడో ఈ ఉపమేయము ఉపమానముతోటి సామ్యము అనేటువంటిది ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.